హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఆర్థిక అంశాలపై తాజా సమాచారం అయితే అందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ మిత్రులు తరచుగా అడుగుతున్నటువంటి కొన్ని ముఖ్యమైన ఆర్థిక అంశాలకు సంబంధించిన తాజా సమాచారం అయితే ఇక్కడ అందించడం జరిగింది. ముఖ్యంగా గ్రాట్యుటీ చెల్లింపులు, అలాగే ఆహ్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, లీవ్ ఎన్కాష్‌మెంట్, అలాగే పెండింగ్ బిల్లుల స్టేటస్ మరియు ఇతర బకాయిల గురించిన స్పష్టత అయితే కోరుతూ ఉన్నారండి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాము. ముందుగా ఏపీజీఎల్ఐ లోన్ క్రెడిట్ విషయానికొచ్చినట్లయితే చాలామంది మిత్రులు తమ ఏపీజీఎల్ఐ లోన్ కోసం దరఖాస్తు చేసుకొని బిల్ నంబర్ జనరేట్ అయినా కూడా ఇంకా డబ్బులు ఖాతాలో జమ కాలేదని అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో, తమతో పాటు అప్లై చేసినటువంటి వారికైతే క్రెడిట్ అవుతున్నాయి. మాకెందుకు క్రెడిట్ కావటం లేదని అయితే అడుగుతున్నారండి. సో, వాస్తవానికి ఏపీజీఎల్ఐకి సంబంధించి పార్ట్ ఫైనల్, ఫుల్ పేమెంట్స్, డెత్ క్లెయిమ్స్ వంటివి చాలా వరకు లబ్ధిదారుల ఖాతాలో ఇప్పటికే జమ అయినట్టు మనకైతే సమాచారం అందుతోంది. కానీ మీ విషయంలో కొంతమంది విషయంలో జాప్యం జరగడానికి ఈ యొక్క సాంకేతిక సమస్యలే కారణం ఉండవచ్చు. సో, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే మీ యొక్క బిల్లు తీసుకెళ్ళి మీ యొక్క డీడీఓ లేదా ఎస్టీఓ గారిని సంప్రదించి ఈ యొక్క స్టేటస్ ఏమైంది? ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయనేది కనుక్కోగలరు. అలాగే 2022 సరెండర్ లీవ్ బిల్లుల విషయానికొచ్చినట్లయితే 2022 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవ్ బిల్లులు ఎప్పుడు జమ అవుతాయని కూడా కొందరు మిత్రులు పరిశీలిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన లేదా స్పష్టమైన సమాచారం అందాల్సి ఉంది. 2023, 24 రిటైర్ అయిన వారికి ఈఎల్, హెచ్‌పీఎల్, ఎన్కాష్‌మెంట్ బిల్లులు విషయానికొచ్చినట్లయితే ప్రెజెంట్ ఉన్నటువంటి అప్డేట్ ప్రకారంగా 2023, 24 ఆర్థిక సంవత్సరంలో పదవి విరమణ చేసిన ఉద్యోగుల ఈఎల్ ఎర్న్‌డ్ లీవ్ మరియు హాఫ్ పే లీవ్ ఎన్కాష్‌మెంట్ బిల్లుల పేమెంట్ స్టేటస్‌లో ఒక ముఖ్యమైన మార్పు అయితే రావటం జరిగింది. గమనించబడిందనమాట. వీళ్ళ యొక్క బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసినప్పుడు మూవ్డ్ టు సీఎఫ్ఎంఎస్ 2025 అని కొత్త నంబర్‌లతో జనరేట్ అవుతోందనమాట. ఇదైతే గమనించడం జరిగింది. సో, దీని అర్థం ఏంటంటే, ఈ బిల్లులు ప్రస్తుతానికి సీఎఫ్ఎంఎస్‌లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే దశలో ఉన్నాయి. డీడీఓలకు సూచన. ఈ విషయంలో సంబంధిత డీడీఓలు ఎవరైతే ఉంటారో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు ఈ బిల్లులను మళ్ళీ రీసబ్మిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది ఆటోమేటిక్‌గా వారంతట అవే బిల్ నంబర్‌లు జనరేట్ అవుతాయి. అలాగే అయ్యాయి. వాటికి సంబంధించి బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో, ఇది తాజా సమాచారం. ఇక ఎరియర్ బిల్లుల సబ్మిషన్ ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిల బిల్లులు నిధి పోర్టల్ ద్వారా సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అవుతున్నాయి. ఇది స దీనికి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ రావడం జరిగింది. ఎరియర్ పే బిల్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని టీబీఆర్ ట్రెజరీ బిల్ రిజిస్టర్ నంబర్‌తో సహా స్టేటస్ అయితే మనకు కనిపిస్తుందనమాట. ఇది ఎరియర్ చెల్లింపు ప్రక్రియ ముందుకు కొనసాగుతోంది అని ఆహ్, తెలుసుకోవడానికి ముఖ్య సూచన అనమాట. మంచి సూచనగా అయితే భావించవచ్చు. ఇకపోతే ఏప్రిల్ 2025 అంటే ఈ నెలకు సంబంధించి జీతాల బిల్లుల విషయానికొచ్చినట్లయితే, ఏప్రిల్ 2025 నెలలకు సంబంధించి జీతాల బిల్లులు నిధి యాప్‌లో ఎనేబుల్ చేయబడ్డాయి. సంబంధిత అధికారులు ఈ రోజు నుండి సారీ ఫ్రెండ్స్ 16వ తేదీ నుండి ఈ యొక్క హెర్బ్ పేరోల్ నందు జీతాల బిల్లులు సబ్మిట్ చేయవచ్చనమాట. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయ పెన్షన్‌లకు సంబంధించిన నెలవారీ వేతనాలు, పెన్షన్ బిల్లుల సమర్పణ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. 16 తేదీ నుంచి 25 తేదీ వరకు ఈ యొక్క బిల్ ఎనేబుల్ అనేది ఉంటుందనమాట. కాబట్టి ఈ టైంలోనే డీడీఓలు ఉద్యోగుల జీతాలు, పెన్షన్ బిల్లులనైతే సబ్మిట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇటీవల జమ అయిన కొన్ని చెల్లింపుల విషయానికొచ్చినట్లయితే, ఇటీవల కొన్ని ముఖ్యమైన చెల్లింపులు జరిగాయండి. సుమారుగా 6,200 కోట్ల రూపాయల వరకు అయితే ప్రభుత్వము
నిధులు విడుదల చేసిందనమాట. అవి వేటికి అంటే ప్రావిడెంట్ ఫండ్, జీపీఎఫ్ లోన్‌లు, జెడ్‌పీపీఎఫ్ క్లోజర్‌లు, మెచ్యూరిటీ చెల్లింపులు, డెత్ క్లెయిమ్స్ వంటి వాటికైతే ఈ రూ. 6,200,00,00,000 నిధులైతే విడుదల అయ్యాయి. సిపిఎస్ ఎంప్లాయీస్ వాటా మరియు ప్రభుత్వం వాటా కలిపి వారి ప్రాన్ ఖాతాలకు జమ చేయబడ్డాయి. ఇక మిగిలిన బిల్లులు చూసుకున్నట్లయితే మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు, గ్రాట్యుటీ, అలాగే జీపీఎఫ్, మెచ్యూరిటీ బిల్లు మొత్తాలన్నీ కూడా లబ్ధిదారులకు అందినట్టు సమాచారము. ఇక మినిమమ్ టైమ్ స్కేల్ టీచర్ల అరియర్స్ విషయానికొచ్చినట్లయితే ఎంటీఎస్ ఉద్యోగులకు గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎంటీఎస్ ఉపాధ్యాయుల అరియర్ బిల్లులు ప్రస్తుతం ప్రాసెస్ అవుతున్నాయని, వాటికి సంబంధించిన బిల్లులు జనరేట్ అవుతున్నట్టుగా తాజాగా సమాచారం అయితే అందుతోంది. ఇంకా పెండింగ్‌లో ఉన్న బకాయిల విషయానికొచ్చినట్లయితే సో, ఇప్పుడు చెల్లింపులు ఏవైతే జరిగాయని చెప్పుకున్నామో, వాటితో పాటు ఇంకా అనేక పెండింగ్ బిల్లులైతే ఉద్యోగ పెన్షన్‌లకు అందాల్సి ఉందన్నమాట. సో, వాటిలో ముఖ్యమైనవి ఉద్యోగులకు రావాల్సినటువంటి డీఏ బిల్లులు, పెన్షనర్ల డీఆర్ బిల్లులు. సుమారుగా 2018 సంవత్సరం నుంచి ఈ బిల్లులైతే ఒక చెల్లింపు గూడా ఒక అరియర్ బిల్లు గూడా ఆహ్, చెల్లింపయితే జరగలేదన్నమాట. సో, 2018 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా 12 నెలలకు సంబంధించి ఇంకా 3 డీఏలు ప్రకటించాల్సి ఉంది. వాటి తాలూకా అరియర్స్ కలుపుకుంటే ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉంది. సో, తద్వారా ఒక్కొక్క ఉద్యోగ పెన్షనర్‌కి 8 లాక్స్ వరకు అయితే ఈ యొక్క ఎరియర్ బిల్ అమౌంట్ అయితే ప్రభుత్వము బకాయి పెట్టిందనమాట. ఇక పెన్షనర్లకు సంబంధించిన 11 పీఆర్సీ ఎరియర్స్. సో, 11 పీఆర్సీ ఎరియర్స్ కూడా మనకు జీవోలో జీవో నంబర్ 106 ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆహ్, 2024లో 10% ఈ 11థ్ పీఆర్సీ అరియర్స్ అండి. 2025లో 20%, 2026లో 30%, 2027లో 40%, మొత్తం 100% బిల్లు పేమెంట్ చేయాలని జీవోలో పొందుపరచడం జరిగింది. కానీ ఆచరణలో అయితే పెట్టలేదు. ఎందుకంటే 2024 అయిపోయింది. అయినా కూడా 10% ఏది కూడా మనకు జమ కాలేదు. ఇక పదవీ విరమణ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందక చాలామంది రిటైర్ అయిన వారు ఇబ్బందులు పడుతూ ఉన్నారనమాట ఆర్థికంగా. ఇక పోలీస్ శాఖ వారికి సంబంధించిన టీఏ బిల్స్, ఎస్ఎల్స్, హెల్త్ డిపార్ట్మెంట్ ఏరియర్స్ ఇవన్నీ కూడా వివిధ శాఖలకు చెందినటువంటి బిల్లులన్నీ కూడా చెల్లింపులైతే జరగాల్సి ఉంది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న చాలా బిల్లులు సీఎఫ్ఎంఎస్‌లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆర్థిక వనరులు మరియు ప్రాధాన్యతల ఆధారంగా ఈ బిల్లులు చెల్లింపులైతే జరుగుతాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే ఈ చెల్లింపులు జరిగే అవకాశము అయితే ఉంది. మరి ఉద్యోగులు, ఉపాధ్యాయ పెన్షన్‌లు మరింత సమాచారం కోసమైతే కొద్ది రోజులు వేచి చూడవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మనకు రీసెంట్‌గానే రూ. 6,200,00,00,000 నిధులైతే విడుదల చేయడం జరిగింది. కాబట్టి రిమైనింగ్ మళ్ళీ నెక్స్ట్ విడత మనకు ఈ బిల్లులలో కొన్ని బిల్లులు ఏవైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయో వాటికి కూడా నిధులు విడుదల చేసినట్లయితే అవి ఆహ్, జమ అవుతాయన్నమాట. సో, కాబట్టి కొద్దిగా టైం అయితే పట్టే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి అరియర్ బిల్స్, జీతాల బిల్లులకు సంబంధించినటువంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.